గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి దివాళీకి రిలీజ్ అయిన మూవీస్ అన్ని దానిలో కల్లా మన తెలుగు మూవీ మంచి అద్భుతమైన హిట్ కొట్టింది. అదే కేరాంప్. మరి కిరణ్ అబ్బవన్ గారికి ఎందుకో దివాళీ అంటే బాగా కలిసి వస్తుంది అనుకుంటా. ఇలా లక్కీ 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 అయిపోతున్నారు. అలాగే ఆయనకు లక్కీ డిఓపి కూడా ఉన్నారు అనమాట. ఆయన ఎవరో కాదు, మిస్టర్ సతీష్ గారు. అండ్ సతీష్ రెడ్డి మీసం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, కేరాంప్ డిఓపి. మరి ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. కేరాంప్ విశేషాలతో పాటు ఆయనతో కేవలం ఒక్క మూవీ అనుకున్నారు, ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు. ఇలా వాళ్ళ జర్నీ, ఫ్రెండ్షిప్ అన్నీ కూడా మాట్లాడేసుకున్నాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మొత్తానికి దివాళీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ఏంటి, ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ బ్రో. అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా నెక్స్ట్ లెవెల్ రిసీవింగ్ ఉంది మూవీకి. హ్యూజ్ రెస్పాన్స్. వెరీ హ్యాపీ. కానీ మీరు ఇంకా ప్రమోషన్స్ తగ్గట్లేదు, ఆపట్లేదు. ఎవరైనా కానీ రిలీజ్ ముందు వరకు చేస్తూ ఉంటారు, తర్వాత అంటే ఒకటి రెండు చేస్తారు. కానీ ఇప్పటికి కూడా టూర్లు చేస్తూ ఉన్నారు, పెడుతూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అంటే ఈ సినిమా మీకు తెలుసు కొంచెం నెగిటివ్ రివ్యూస్తో స్టార్ట్ అయింది ఫస్ట్. దాన్ని కిల్ చేసిన ఆడియన్. వెళ్ళి కలుద్దాం ఇంకా ప్రతి ఆడియన్ దగ్గరికి అన్నారు కిరణ్ అబ్బవరం. ఆయన ఇంకా వెళ్తానే ఉన్నారు. ఎక్కడ, బెంగళూరు ఈరోజు మార్నింగ్, నిన్న మధ్యాహ్నం కడపలో ఉన్నాము, నెల్లూరులో ఉన్నాం, అక్కడ నుంచి బెంగళూరు. ఇక ఆయన స్టైల్ అదే. అండ్ ఇంకా ఈ నెగిటివ్ రివ్యూస్ గురించి విన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. కాకపోతే బిఫోర్ దట్, అండ్ మూవీ కూడా ఎంటర్టైనింగ్గా ఫుల్ ఒక జోష్ఫుల్గా, సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళడం కానీ ఎలా అనిపించింది? యాజ్ ఏ ఆడియన్గా మీకు ఏమనిపించిందో చెప్పండి, తర్వాత మీ దాని వర్క్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఏ ఆడియన్గా ఫస్ట్ కాపీ చూసినప్పుడే వీ ఎంజాయ్డ్ థరోలీ, కంప్లీట్లీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే థియేటర్కి వచ్చేసరికి ఉండే ప్రాబ్లం హానెస్ట్లీ ఏంటంటే జడ్జిమెంట్ పోతుంది. అప్పటికి చాలా సార్లు చూసుంటాం. ఫస్ట్ కాపీ రెడీ అయినప్పుడు మ్యూజిక్ ఇదంతా డిఐ అంత కలర్ చూసుకున్న తర్వాత మేము ఈ సినిమా మిస్ అయ్యే ఛాన్సే లేదు. చాలా హై అయిపోయాం అందరం. అంటే మీకు తెలుసు చాలా తక్కువ డేస్లో షూట్ చేసాం కదా, అది ఎక్కడా తెలియలేదు. అన్ని క్రాఫ్ట్స్ పరంగా ఎక్కడా తెలియలేదు. సో మాకు సినిమా చూసినప్పుడే తెలుసు సినిమా డెఫినెట్లీ మిస్ అవ్వదు అని, చాలా హ్యూజ్ వెళ్తుందని. మొత్తం కేరళలో చేయలేదా? కొంచెం హైదరాబాద్లో కూడా చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ వెదర్ కండిషన్స్. ఎందుకంటే ఆ కేరళ అందం అనేది కూడా ఆటోమేటిక్గా ఫ్రేమ్స్లో అర్థమైపోతుంది. కొన్ని ఇంటీరియర్ ఏమో ఇక్కడ తీసినట్టున్నారు కదా, స్మాల్ పార్ట్, మాక్సిమం కేరళ. కానీ అక్కడ ఫ్రేమింగ్స్ కానీ అక్కడ కాలేజ్ కానీ అన్నీ చూస్తూ ఉంటే వావ్ అని అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. యా. అండ్ కిరణ్ గారితో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. అంటే లైక్ ఫ్యామిలీ, ఎప్పటి నుంచో ఆయనతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా, ఎవ్రీథింగ్ ఆయనే. మీకు తెలుసు మన మా ఇంకో డిఓపి విశ్వాస్ పెళ్ళికి వెళ్ళాం చూసారు. సో మా ఫంక్షన్స్, వాళ్ళ ఫంక్షన్స్, మాకు నెలకి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఆయనతోనే కూర్చుంటాం, ఫ్రెండ్స్, సిట్టింగ్స్ అంతా, ఎవ్రీథింగ్. అండ్ ఈ మూవీకి డానియల్ గారిని కాకుండా మిమ్మల్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? పర్టిక్యులర్ రీజన్ అని ఏం లేదు. డానియల్ చెన్నై లవ్ స్టోరీలో బిజీగా ఉన్నాడు అప్పటికి. అండ్ ఈ సినిమా చేసే టైంకి దిల్రుబా రిలీజ్ వర్క్స్ ఉన్నాయి తనకి, రిలీజ్ డిఐ ఆ ప్రాసెస్ అంతా ఉండింది. నానిగారు కొంచెం, నేను నానిగారి కైండ్ ఆఫ్ క్రేజీ పర్సన్ కొంచెం. మేమంతా ఆ సినిమా అందుకే అలా వచ్చింది. నేను, నానిగారు, కిరణ్ గారు కొంచెం క్రేజీ కైండ్ ఆఫ్ దాంట్లో సింక్ అయ్యాం. అంత పర్టికులర్ రీజన్ ఏం లేదు. తను ఆ టైంకి బిజీ ఉండడం, సో నేను ఇది చేయడం, సో చెన్నై లవ్ స్టోరీ తను వెళ్ళడం, సో సైమల్టేనియస్గా. ఒకటేసారి స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ నుంచి చూసుకుంటే ఓన్లీ 3 డిఓపిస్తోనే వర్క్ చేశారు. సో మీరు, డానియల్ గారు, ఇంకొకరు ఉన్నారు కిరణ్ గారి విషయానికి, మూవీస్ విషయానికి వచ్చేటప్పుడు ఎందుకు వేరే వాళ్ళతో వర్క్ చేయకపోవడానికి, మీతోనే కంటిన్యూగా వర్క్ చేయడానికి ద రీజన్ ఏంటి బిహైండ్ దట్? నో యాక్చువల్లీ మెనీ డిఓపీస్, ఒక్కరేం కాదు. రాజావరాణి గారు వేరే డిఓపి, నేను మీకు బాగా కావాల్సినవన్నీ వేరే డిఓపి, ఐ మీన్ సెబాస్టియన్ డిఓపి. ఓకే. మీటర్ వెంకట్ సి దిలీప్ గారు వేరే డిఓపి. అండ్ ఈ ఫిలిం కూడా వేరే డిఓపి, రూల్స్ రంజన్ కూడా వేరే డిఓపి. కానీ వాళ్ళు చేసినప్పుడు చూడలేని అంటే అబ్బవరం గారిని మీరు అలా చూపించడానికి రీజన్ ఏంటి? ఆ క్లోజ్ ఫ్రెండ్షిప్ వల్లనే వచ్చేసింది అనుకోవచ్చా ఏంటి? అంతే, ఫ్రెండ్షిప్. అంటే ఫ్రెండ్షిప్ ఒకటి, ఐ మీన్ ఫ్రెండ్షిప్పే డెఫినెట్లీ. ఎందుకంటే మేము ఆయన థాట్ ప్రాసెస్ని కంప్లీట్లీ అడాప్ట్ చేసుకున్నాం. కిరణ్ గారు ఎలాంటి కైండ్ ఆఫ్ మేకింగ్ చూస్తారు, ఆయన బాడీ లాంగ్వేజెస్ ఎలా ఉంటాయి. లక్కీలీ స్టోరీస్ అలా పడ్డాయి, లక్ కూడా ఫేవర్ అయింది, స్టోరీస్ కూడా అలా రావడం. ఇప్పుడు మీరు కేరాంప్లో కిరణ్ గారిని ఎలా చూస్తారో బయట అలా ఉంటాడు ఆయన. సో మేము ఇది 6 years నుంచి చూస్తున్నాం కదా, అది నాకు ఈజీ. సో అంతే, అలా ఫ్రెండ్షిప్ వల్లే మోస్ట్లీ.
కే ర్యాంప్ విషయానికి వచ్చేటప్పటికి కిరణ్ గారి గురించి వచ్చిన రివ్యూస్ కానీ ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఆ మూవీ గురించి ఎలా ఉన్నా కానీ ఆయన యాక్టింగ్ పరంగా మాత్రం చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చింది. సో ఏంటి ఆయనలో మార్పు మెయిన్గా ఈ మూవీకి రావడానికి గల రీజన్ ఏంటి అసలు? రీజన్ అయితే కిరణ్ గారు ఎప్పటి నుంచో ఇలాంటిది ఒక డెలివరీ చేద్దామని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారు. నాని గారు డైరెక్టర్, ఆయన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకి బిగ్గెస్ట్ ఫ్యాన్. మెయిన్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ చాలా ఇష్టం ఆయనకి. ఓకే. ఆయన థాట్ ప్రాసెస్లో అసలు ఇంట్రడక్షన్కి కిరణ్ అన్న ఇలా ఉంటే సినిమా అంత ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఆయన ఫస్ట్ వర్క్ చేసుకోవడం మొదలుపెట్టి 3 years నుంచి వర్క్ చేస్తున్నాడు దాని మీద, కథ మీద. అలా చేస్తున్నప్పుడు ఈ లక్కీలీ ఇది తనకి యాడ్ అయింది రైటింగ్ ప్రాసెస్లో. అమ్మాయి ప్రాబ్లం రెండింటిని ప్రాపర్గా బ్లెండ్ చేసుకోవడం. సో మేము అనుకున్నది వచ్చేసింది, ఇంకా దాన్ని ప్రజెంట్ చేయడమే బ్యాలెన్స్, ఇంకా చెలరైపోదాం అనే పర్స్పెక్టివ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక టీమ్ కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే తక్కువ డేస్లోనే మూవీ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ 50 days కంటే తక్కువ డేస్లోనే ఈ మూవీ కంప్లీట్ చేశారు కదా. 47 days. 47 days పాసిబుల్ బ్రో? పాసిబుల్ అయింది అంటే మెనీ రీజన్స్ ఉన్నాయి పాసిబుల్ అవ్వడానికి. అందరూ ఎఫర్ట్స్ ఫస్ట్ డైరెక్టర్ 1 year మేము ట్రావెల్ చేసాం ఈ కథ మీద కంప్లీట్లీ. ఎవ్రీడే సిట్టింగ్లు వేసుకోవాలి, ఏది వర్కౌట్ అవుతుంది, ఎలా వర్కౌట్ అవుతుంది, ఇంకా బెస్ట్ ఏం చేయొచ్చు, ఈ చాట్ జీపీటీ ఇవన్నీ డిస్కషన్స్ అన్నీ చేసిన తర్వాత ఆయన క్లారిటీ ఉన్నాడు. సో ఈ 47 daysలో మళ్ళీ రెయిన్స్, కేరళ వెదర్ చాలా ఇబ్బంది పడినా కూడా డైరెక్టర్ క్లారిటీ ఉన్నాడు. కిరణ్ గారు కంప్లీట్ స్టోరీ అడాప్ట్ చేసుకొని ఉన్నారు. సడన్గా ఏదైనా లొకేషన్ షిఫ్ట్ జరిగినా ఆ సీన్ డిస్టర్బెన్స్ అయితే అయ్యేది కాదు. సో ప్రొడ్యూసర్ ఆయన రాజేష్ గారు కంప్లీట్లీ దాని రిలేటెడ్ ఏ ఎక్విప్మెంట్ నీడెడ్ ఉన్నా షూట్ అవ్వకుండా ఉండడానికి ప్రొవైడ్ చేస్తుండే. ఇక నేను చాలా కసిగా ఉండే, అంటే నాకు బేసికల్లీ ఏముండే అంటే కిరణ్ గారితో నేను 3 చేస్తే 3 సక్సెస్ అనేది పక్కన పెడితే, నేను ఆయన ఫెయిల్యూర్స్లో కూడా నేను దగ్గర నుంచి చూస్తున్నా కదా. అందరూ ఆయన్ని ఇలా చూడాలనుకుంటున్నారు, ఇప్పుడు ఆ టైం వచ్చింది. సో నాకు ఆ కసి ఉండింది పర్సనల్లీ, చలో ప్రజెంట్ చేద్దాం, ఇక మళ్ళీ ది బెస్ట్ అవ్వాలి, ఏ సినిమా వచ్చిన ఎంటర్టైనింగ్ అది పెట్టుకున్నాము. కలర్ ప్యాలెట్స్ 1 year కంప్లీట్లీ వర్క్ చేస్తూ వచ్చాం. ఈ ప్రాసెస్లో మాకు బ్రహ్మకడ్లి ఆ డైరెక్టర్ గారు చాలా పెద్ద గబ్బర్ సింగ్ ఇవన్నీ చేశారు కదా, ఆయన ఎక్స్పీరియన్స్ గలింగ్ వర్షం పడితే ఇలా ఉంటుంది, ప్రాప్స్ ఇలా ఉంటాయి, వర్షం పడిపోతే ఇలాంటి ప్రాప్స్ పెడదాం, ఏమంటారు డన్. అలా కొన్ని ట్రాన్స్పరెంట్ షీట్స్ పెట్టాం పెద్దవి, అంటే మనం ఏదైనా లైట్ కట్ చేయడానికి పైన పెడుతుంటాం షూట్స్లో, అవి మళ్ళీ కలర్ని డల్ చేయడం ఏదో జరుగుతుంది, అందుకే ట్రాన్స్పరెంట్వి కొన్నాం కంప్లీట్లీ, వర్షం పడినా ఏం డిస్టర్బెన్స్ అవ్వకుండా. ఇలాంటి రీజన్స్ ఎడిటర్ చోటా గారు 47 daysలో ఫినిష్ అవ్వడానికి ఆయన కూడా ఒక మంచి రీజన్ ఏంటంటే, చూసేవాడు ఎడిట్లో, ఈ సినిమా వరకు కంప్లీట్ ఎడిట్లో కూర్చున్నాడు, చూసేవాడు, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది ఈ షాట్లు ఇంతవరకు చాలు, ఇది ఇంత అవసరం లేదు, తీసుకోండి, ఫస్ట్ డే నుంచి గైడ్ చేస్తూ వచ్చాడు. సో అది మేజర్ హెల్ప్ అయింది. ప్రొడ్యూసర్ రాజేష్ గారి విషయం ఒకసారి మాట్లాడుకున్నాం. ఆయన ప్రీవియస్గా వేరే మూవీస్కి వర్క్ చేశారు, అయినా కానీ ఈ మూవీకి ఆయన లోంచి వచ్చిన ఒక ప్రత్యేకమైన జోష్ కానీ, అది సక్సెస్ ఇచ్చిన జోష్ అనుకోవచ్చా, లేకపోతే ఏంటి అసలు అది ఒక డిఫరెంట్ రాజేష్ గారిని చూసినట్టు అంటున్నారు అందరు. అంటే నేను బిఫోర్ ఫిల్మ్స్కి అసలు నాకు ఆయన తెలీదు, పరిచయం లేదు. నేను మన ఫిలిం త్రూనే కిరణ్ గారి త్రూ, డైరెక్టర్ త్రూ వెళ్ళాం, ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాం. కొంచెం మనిషి ఫస్ట్ నుంచి చిన్న ఆ జోష్లో ఉంటారు ఆయన. కే ర్యాంప్ విషయానికి వస్తే ఆయన చెప్పినవి కొన్ని జరుగుతూ వచ్చాయి, మంచి గుడ్ థింగ్స్ అన్నీ జరుగుతూ వచ్చాయి. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, లొకేషన్స్ వైజ్ కానీ ఆయన డెసిషన్స్ వర్క్, ఆయన పాజిటివ్ అయిపోయారు చాలా. ప్రీవియస్ 2 films కొంచెం ఉండడం వల్ల ఇది ఆయన చేస్తుంది పాజిటివ్ అయింది. ఎప్పుడైతే ఫస్ట్ కాపీ చూసామో ఇక తొడగొట్టేశారు, చూసారు కదా. సో అది ఆయన తీసుకున్న ఎవ్రీ డెసిషన్ చాలా బాగా వర్క్ అయింది ఈ సినిమా వరకు. సో అది ఆయన కాన్ఫిడెన్స్, అంటే ప్రొడ్యూసర్కి ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ ఆయన డెసిషన్స్ మీద వస్తే ఇలానే ఉంటుంది ఇంకా. రైట్. అండ్ ఆయనతో ఒక 3 movies చేశారు, సమ్మతమే అండ్ అండ్ ఇప్పుడైతే కే ర్యాంప్. సో ఈ 3 moviesలో మీకు ఫుల్ సాటిస్ఫాక్టరీ అనిపించింది ఏంటి, కమింగ్ టు ద వర్క్ వైజ్ అయితే అంటే డిప్లొమాటిక్ ఆన్సర్ ఏం కాదు, 3 ఛాలెంజెస్ ఎందుకో చెప్తా. ఫస్ట్ది లాంచింగ్. నేను లాంచింగ్ కిరణ్ గారికి అప్పటికి మెనీ ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. ఎస్ఆర్ కళ్యాణ మండపం పెద్ద హిట్ పడింది, మెనీ ఆప్షన్స్ ఉన్నాయి, నన్ను కన్సిడర్ చేసి నమ్మారు. నాకు సినిమా అంతా ఆ ప్రెషర్ ఉండింది. సో నేను ఆ లెవెల్ వర్క్ చేయగలగాలి, సో ఆయన ఎవరు క్వశ్చన్ చేయకూడదు, అంత హిట్ పడినాక ఇలాంటి ప్రెషర్స్లో వర్క్ చేశా.
అది ది నెక్స్ట్ లెవెలే తీసుకొచ్చిన అని అనుకుంటున్నా. డైరెక్టర్ గారు హ్యాపీ, కిరణ్ గారు వెరీ హ్యాపీ ఆ వర్క్ విషయంలో. సో అది ఆ సాటిస్ఫాక్షన్. కాకొచ్చేసరికి లో లైట్, కంప్లీట్లీ లో లైట్, హెవీ వర్క్. మళ్ళీ దాంట్లో లొకేషన్ షిఫ్ట్స్ ఉన్నాయి, కొన్ని అక్కడ చేసాం, చాలా రిమోట్ ప్లేసెస్లో చేసాం, వెదర్ సపోర్ట్ చేయలేదు, అయినా కూడా చాలా బాగా వర్కౌట్ చేసుకోగలిగాము. సో అది దాని సాటిస్ఫాక్షన్. ర్యాంప్ 47 డేస్లో ర్యాంప్కి ఈ లెవెల్ క్వాలిటీ తెచ్చుకోగలిగాను. వాట్ ఎవర్ అంటే అందరి సపోర్ట్ డెఫినెట్లీ ఉంది, కానీ నేను ఆ క్వాలిటీ తెచ్చుకున్నాను కదా, సో ఆ సాటిస్ఫాక్షన్. కానీ ఏదైనా ఒక మూవీ ఒక పర్ఫెక్ట్గా అన్ని తక్కువ డేస్లో కంప్లీట్ అయింది అంటే ఒక అంటే టీం మొత్తంలో వచ్చే జోష్ డిఫరెంట్ ఉంటుంది కదా? డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది అందరికీ. ఇప్పుడు అంటే డెఫినెట్లీ ఇంపాసిబుల్ 47 డేస్ అనేది. ఇది ఈ లెవెల్ వర్క్కి, ఈ లెవెల్ అవుట్పుట్కి, మీరు చూస్తున్న లొకేషన్స్, ఇలాంటి కథకి. కానీ ఇక డే వన్ మీకు మొదలు పెడితే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే పొద్దున్నే, ఇప్పుడు ఆయన శివ గారు ఇంకో ప్రొడ్యూసర్ది శివ బొమ్మకు ఉన్నారు, పొద్దున్నే రాజేష్ గారు 4:30 ఫస్ట్ కాల్ చేస్తాడు మేనేజర్స్కి అందరికి, ఎవ్రీథింగ్ ఓకేనా, లేదు చిన్న వర్షం ఉండింది, షూట్ ఆగకుండా ఉండాలంటే కొంచెం ఖర్చు అయినా ఎలాంటి ఎక్విప్మెంట్ వాడచ్చో డిఓపిని అడగండి, లేదా ఆగుతుంది అంటే ఆపేద్దాం, కొంచెం ఖర్చు అయినా నెక్స్ట్ డే పెట్టుకుందాం. సో ఇది ఫస్ట్ అక్కడ నుంచి పాజిటివిటీ స్టార్ట్ అయ్యేది. ఓకే. నెక్స్ట్ డైరెక్టర్ గారు, సార్ ఏంటి పరిస్థితి, లేదు బ్యాలెన్స్ పడదులేండి సార్, అయిపోతుంది అంటే ఎలా చేయొచ్చు అంటే మీరు ఒక్కసారి రండి అని లొకేషన్కి వెళ్ళి కూర్చొని, ఇక్కడ అనుకున్నాం కదా సార్ వీడికి షిఫ్ట్ చేద్దాం అంటే ఆయన ఆన్ ది స్పాట్ ఫటాఫట్ అన్ని రాసేవాళ్ళు. డైలాగ్ రైటర్ రవి ఉండేవాడు, డైలాగ్ షిఫ్ట్ చేసేవాడు, ఈయన స్క్రీన్ ప్లే షిఫ్ట్ చేసి అడాప్ట్ చేసేవాడు. కిరణ్ గారికి నెక్స్ట్ కాల్, సార్ ఏంటి బయలుదేరినా, రెయినా అంటే రెయిన్ ఉంది బట్ ఏంటి సార్ అయిపోతుంది. ఆయన ఫస్ట్ కిరణ్ గారికి అది ఉంటుంది, బట్ ఏంటి సార్ అయిపోతుంది, డిస్కషన్ లేదు, మీరు నేను వస్తున్నా, నేను బయలుదేరుతున్నాను వచ్చేవాడు. అలా అందరు ఇంకా వన్ బై వన్ ఫస్ట్ నా టీం, కెమెరా టీం అంతా. మీకు సినిమా అంతా రెయిన్స్ ఉంటాయి, నేను కొంచెం కవర్ చేసుకోగలిగాను. రెయిన్స్ పడుతున్న ఏరియాలో కొంచెం డార్క్ చేయడాలు ఇలా. ఇన్ఫాక్ట్ అది చూస్తూ ఉంటే అంటే మొత్తం రెయిన్ పడుతుందంటే చుట్టూ కనిపించేస్తుంది కదా, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటని. ఇప్పుడు ఒకవేళ కొంచెం బ్యూటీ తేవడం కోసం అంటే అంత మనం తడపలేం, కానీ అక్కడ మాత్రం అర్థమైపోయింది. కొంచెం ఆ మ్యాచింగ్, చిన్న చిన్న మ్యాచింగ్ దాంట్లో చేసాం, మ్యాజికల్ చేసాం కొన్ని ఎక్స్పీరియన్స్. నా టీం పర్సనల్లీ నాతో యాడ్స్కి అన్నిటికీ ట్రావెల్ అవుతున్న వాళ్ళంతా పర్సనల్ టీం. సౌండ్ హరిబాబు, క్రేన్, మన బాహుబలి, వీటికి సెంథిల్ కుమార్ గారి పర్సనల్ టీం వాళ్ళు నాకు క్రేన్, ట్రాక్ అండ్ ట్రాలీస్ ఇవంతా వాళ్ళు ఉండేవాళ్ళు. పవన్ అన్న అని ఒక 70-80 ఫిలిమ్స్ చేశాడు ఆయన. సో ఆయన ఫోకస్ పుల్లరు, ఆయన లైటింగ్ జడ్జ్మెంట్స్ కొన్ని ఆయన ఇచ్చేవాడు. ఫస్ట్ మేనేజర్స్, అప్పాజీ అనే ఒక క్రేజీ క్యారెక్టర్, మీకు చాలా ఈవెంట్స్లో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాం, కిరణ్ గారు మొన్న స్టేజ్కి పిలిచాడు. సో తను ఏంటంటే అయిపోతుంది అబ్బాయి ఏం కావాలి చెప్పు అంటే పొద్దున్నే కుదిరితే బ్రేక్ఫాస్ట్ కింద అందరికి మటన్ బిర్యానీ తెచ్చేవాడు. ఆ లెవెల్ అర్థమైంది కదా, చేస్తారు అంటే అలాంటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఎవ్రీ డే నవ్వుతూనే ఉండేవాళ్ళం, ఛాలెంజెస్ ఉన్నా కూడా. అంటే వర్షం పడ్డా ఏం చేద్దామని నవ్వుకుంటూనే అడిగేవాళ్ళం. ఆ లెవెల్ షఫీ, కిరణ్, మా కోడైటర్ నాయుడు అందరూ అడాప్టెడ్ వెరీ వెల్. అసలు సెట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా సూపర్. అంటే ఎస్ఆర్ కళ్యాణ్ కూడా మీరు వర్క్ చేశారు కదా, ఇప్పుడు చూపించిన ఆ ఎమోషనల్ దానికి కానీ సాయి కుమార్ గారు అండ్ కిరణ్ అబ్బవరం గారు అంటే సేమ్ ఇన్ని మధ్యలో మూవీస్ ఉన్నా కానీ ఎందుకో ఈ మూవీలో ఇంకొంచెం కనెక్ట్ అయిందేమో అనిపించింది. అంటే అదే నాని గారు డైరెక్టర్ ఫస్ట్ నుంచి బిలీవ్ చేస్తుంది ఏంటంటే, అన్న ఎంటర్టైనింగ్ వెళ్తున్నాము, అమ్మాయి ప్రాబ్లమ్ని ఆడియన్కి ఎలా పోర్ట్రేట్ చేద్దాం, అమ్మాయి ప్రాబ్లమ్ని ఎలా ఎండ్ చేద్దాం, ఫస్ట్ ఎక్కడికి వచ్చినా ఒక రౌండ్ ఆఫ్ కావాలి. ఆ రౌండ్ ఆఫ్ విషయంలో ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే పర్స్పెక్టివ్లో ఈయన క్యారెక్టరైజేషనే ఫస్ట్ నుంచి నాన్న ఎంత ఎఫెక్షన్ చూపించినా పట్టించుకోకపోవడం. సో దాన్ని ఎలా బ్లెండ్ చేయొచ్చు అని ఆయన డైరెక్టర్ అండ్ రైటర్ కూర్చున్నారు, వాళ్ళు ప్రాపర్గా బ్లెండ్ చేసి తీసుకొచ్చారు. ఈ సినిమా వరకు దానికి అది తెచ్చుకుంది ఇలాంటి థింగ్స్ అన్నీ. ఓకే. అండ్ ఈ విషయంలో అంటే మూవీ మొత్తం మీద నాకు చిన్నగా అంటే వర్క్ పరంగా కూడా ఒక చిన్నది అడగాలనిపిస్తుంది. ఏంటంటే మూవీ మొత్తం ఒక టోన్లో మొత్తం కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే ఎప్పుడైతే హీరోయిన్ వచ్చి కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంటుందో అక్కడ ఎందుకో కొంచెం బ్యాలెన్స్ తప్పిందా, లేకపోతే కొంచెం డార్క్ అయినట్టు అనిపించడమో అలా అనిపించింది. ఏంటి రీజన్ ఏంటి దాని వెనకాల? అంటే మీకు ఆ పర్టిక్యులర్ ఎపిసోడ్ అంటున్నారా, లేదంటే అక్కడి నుంచా? ఐ థింక్ అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే, బై సినిమాటోగ్రఫీ ఎప్పుడు సినిమాకి ఒక టోన్ ఉంటుంది.
మీకు కలర్స్ వైజ్ స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ దాకా ఎక్కడ కలర్స్ వైజ్ బ్యాలెన్స్ ఇదవ్వదు. ఎందుకు డార్క్ అవుద్ది అంటే అప్పటిదాకా బ్రైట్గా ఉన్న హీరో లైఫ్లోకి సడన్గా డార్క్నెస్ వస్తుంది అనేది నేను పోర్ట్రేట్ చేయాలి అనుకున్నా. ఓకే. సో లక్కీలీ లొకేషన్స్లో అంబియన్స్ కుదిరింది. ఇంకా నేను వెరీ హ్యాపీ. దాంట్లో కాంట్రాస్ట్ క్రియేట్ చేసి ఇంకా అక్కడ నుంచి చిన్న డార్కిష్గా ఇక మీరు అక్కడ నుంచి చూస్తే డార్క్ అవుతానే ఉంటుంది హీరో లైఫ్. నేను అలా చిన్న డార్కిష్ చేస్తూనే వచ్చాను. సో అది ఆ విషయంలో మా బీటీహెచ్ వాళ్ళు వెరీ సపోర్టివ్, మా కలర్ గ్రేడింగ్ టీమ్ అంతా. అండ్ సమ్మతమైన మూవీ గురించి ఒకటి అడుగుదాం యా అనుకుంటున్నా. షూర్. అదేంటంటే ఏదైనా మూవీస్ ఈ లైన్లో ఉన్నాం కాబట్టి చూస్తున్న టైంలో హీరో హౌస్ ఉంటుంది. ఇట్స్ ఎ నార్మల్ మూవీ, యా నార్మల్ హౌస్. దాన్ని కూడా బ్యూటిఫుల్గా ఎట్లా చూపించారు బ్రో. ఈవెన్ కిచెన్ కొన్ని ఎపిసోడ్స్ అవన్నీ చూపించేటప్పుడు కూడా అరే ఇట్లాంటి మనం పెడితే రావు ఎట్లా తెప్పించారని అనిపిస్తుంది. హానెస్ట్లీ మన చిన్నప్పుడు అయితే మనం అలానే చూసాం బ్రో. యా యా. ఇక్కడికి వచ్చాక కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి. అది డైరెక్టర్ నుంచి వచ్చింది ఫస్ట్, గోపి గారి దగ్గర నుంచి. అది గోపి గారి ఇంట్లోనే పైన సెటప్ చేసాం అది ఎల్బీ నగర్లో. తను లైఫ్ని అలానే వెరీ నార్మల్గా చూస్తాడు. మాక్సిమం అన్ని లొకేషన్స్ కూడా అట్లే ఉంటాయి. ఓన్లీ కొంచెం లావిష్ అంటే హీరోయిన్ హౌస్ కొంచెం లావిష్ గా కనిపిస్తుంది తప్ప ఇక్కడ కిరణ్ గారు ఉండే మూవీ అంటే ఆ హౌస్ అయినా కానీ జనరల్ ఇప్పుడు మనం ఎలా ఉంటామో ఏ హౌస్లలో ఉంటామో అట్లాంటి దాన్ని తీసుకున్నారు. అంటే మీకు నాకు ఒక మంచి నేమ్ సమ్మతమైకి రావడానికి మెయిన్ రీజన్స్ ఫస్ట్ గోపి ఆయన లొకేషన్స్కి వెళ్ళి అన్ని లొకేషన్స్ చూసుకొని ఆయన కనిపించింది తీసుకొస్తాడు. ఇప్పుడు డైరెక్టర్ తీసుకొచ్చాడు కదా, దీంట్లో ఏదో ఒకటి మనం చెప్దాం అనేది ఉండదు. నేను ఫస్ట్లీ అది నా పన మీ పన ఎవరి పన పక్కన పెడితే సినిమాకి ఏది అవసరమో నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. అది నా పని వేరే వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు మా అసిస్టెంట్లు వచ్చి సరే లైటింగ్ బాగాలేదు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి అది ఆఫ్ చేద్దాం, సరే ఆపేయి చూస్తా బాగుంది, నెక్స్ట్ టైం మళ్ళీ పిలిచి ఇంకోసారి చెప్పక అది బాగాలేదు, ఇలా ఉంటుంది. సమతమే విషయంలో అదే జరిగింది యాక్చువల్లీ. గోపి డెసిషన్స్ అవన్నీ కంప్లీట్లీ. ఓకే. కానీ చూపించిన విధానం కానీ అంతా అంటే అది మూవీ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది అయినా కానీ ఇంకా ఆ షార్ట్ కానీ అది కానీ నేను ఇంకా గుర్తుపెట్టుకున్నా అంటేనే అర్థం. అంటే దాంట్లో మెయిన్ ఆ సినిమాకి ఉన్నదే ముగ్గురం, అందరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన మిడిల్ క్లాస్ ఫెలోస్. ఎవరు? నేను, డైరెక్టర్ గోపి, ఆ డైరెక్టర్ సుధీర్. ఓకే. సుధీర్ కూడా మా ఇప్పుడు అన్ని కాకి తనే. సో ముగ్గురం వచ్చాం కాబట్టి చెప్పగానే అర్థమైపోయేది. ఫస్ట్ అందరం ఒకే మీటర్ మీద ఉండేవాళ్ళం. సో అది ఈజీ అయిపోయింది. కానీ ఈ మూవీస్లలో కానీ కిరణ్ అబ్బవరం గారి లైఫ్లోనే ఒక డిఫరెంట్ మూవీ. సో ఆ మూవీకి ఆయన ప్రొడ్యూస్ చేయాలని అనిపించడానికి ద మెయిన్ రీజన్ ఏంటి, ధైర్యం ఏంటి? మూవీ అంటే ఏదైనా మూవీ అనేటప్పటికీ ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది మనం చెప్పలేం. ఎంత బాగా తీసుకెళ్ళి మనం చూపించినా కానీ అనే కొన్ని ఫీలింగ్స్ అనేది చూస్తున్నారు. కానీ ఆ మూవీ విషయంలో ఎలా డేర్ చేసి ఒక అడుగు ముందుకేశారు? అంటే మీకు కిరణ్ గారికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ డైరెక్టర్స్ కథ తీసుకొని వచ్చి ఆయనకు నరేట్ చేశారు. ఫస్ట్ మేము ఎవరేం వినలేదు, ఆయన విన్నారు. కిరణ్ గారు విని చూడగానే వెరీ ఇంప్రెసివ్, చాలా ఇంప్రెస్ అయ్యారు క్లైమాక్స్కి వాటికి. బట్ ఎలా తీస్తారు అనేది పాయింట్ కదా. నెక్స్ట్ సిట్టింగ్కి వాళ్ళు కంప్లీట్ అవుట్ స్టోరీ బోర్డ్ తీసుకొని సో సినిమా కనిపించేస్తుంది కళ్ళ ముందు. ఇంకా డేర్ చేయడమే అలాంటి వాటికి. కొన్ని ఆయన బ్లైండ్ డేరింగ్ డెసిషన్స్ ఉంటాయి. కొన్ని ఎస్ఆర్లో జరిగింది అది, కాకి జరిగింది అది. దీనికి ఆయన ముందు పడిపోయి చేసేస్తే అది వర్కౌట్ అవ్వకుండా ఎప్పుడూ లేదు. సో కాకి కూడా అదే ఆయన నమ్మాడు, స్ట్రాంగ్గా నమ్మాడు. ఆయన నమ్మితే అయిపోతుంది అంతే. ఓకే. అది ఎస్ఆర్కి ఆ డేరింగ్ స్టెప్ తీసుకునేది ఏంటి బ్రో? అంటే డేరింగ్ స్టెప్ అంటే షూట్ ప్రాసెస్లో కొంచెం ఇబ్బందులు అయ్యాయి. ఫినాన్షియల్ కానీ అది కానీ. అంటే కిరణ్ గారు వాళ్ళు ప్రొడ్యూసర్స్ పెడుతూ మధ్యలో ఈయన మీద ఇంత వస్తుందా అనేదానికి కొంచెం ఇబ్బంది పెట్టారు. ఓకే. కానీ కిరణ్ గారు ఎలా ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు అందరం నార్మల్గానే వస్తాం. దాంట్లో ఒకటి హీరో ఎందుకు అవుతాడు అంటే బోల్డ్గా మొండితనం. అంటే మీకు ఎలా ఉండేదంటే కిరణ్ గారికి ఎస్ఆర్ షూట్ చేస్తున్నప్పుడు చెవుల్లోంచి బ్లడ్ వచ్చేది. ఎందుకు అంటే నిద్రపోలే కంప్లీట్లీ. మీకు స్క్రీన్ మీద తెలియదు అది. ఆ లెవెల్ ఆ బ్లడ్ ఎంత ఏంటంటే నైట్ అంతా ఫైనాన్స్ కలెక్ట్ చేసుకోవడము, ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కలెక్ట్ చేయడము, ఈ థింగ్స్ వాటన్నిటి వల్ల సినిమాని ఎప్పుడు ఆయన ఆగకుండా ఫినిష్ చేయడానికి ట్రై చేశాడు. చాలా ఇబ్బంది జరిగింది దానికి. సో అది మెయిన్ రీజన్. ఆయన మొండిగా కూర్చుంటాడు, అలా అయిపోతుంది అంతే.
అంటే పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు, ధైర్య సాహస లక్ష్మి అని. కైండ్ ఆ ఆఫ్ డైరింగ్ చేస్తేనే ఏదైనా కానీ ఆ ఫ్రూట్ దొరుకుతుంది మనకు. అది మధ్యలో వాళ్ళు ఆల్మోస్ట్ వదిలేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ అన్న లేరు, రామాంజలి అన్న Yeah. మాకు, సో అందరు మాకు ఓన్ బ్రదర్ లాగే ఆయన దగ్గరుండి చాలా ఫినాన్షియల్ అడ్జస్ట్మెంట్లు కనుక కమర్షియల్ థింగ్స్ అన్నీ ఆయన హ్యాండిల్ చేస్తుండేవాడు. ఓకే. సో అది మెయిన్. అండ్ కే ర్యాంప్ సక్సెస్ అయింది అని అంటే సో దానికి మెయిన్ రీజన్ అంటే మీరేం చెప్తారు? స్టోరీనా, యాక్టింగా, లేకపోతే వేరే అదర్ రీజన్స్? ఆడియన్స్ డెసిషన్, హానెస్ట్లీ ఆడియన్స్ డెసిషన్. అంటే ఏ మూవీ అయినా సక్సెస్ అవ్వడానికి ఆడియన్స్ రీజన్ ఉంటారు బ్రో. కాకపోతే కొన్ని పాయింట్స్ అది మాత్రం దీని వల్ల సక్సెస్ అయిందిరా బాబు అనుకుంటారు కదా. డెఫినెట్లీ అదే మీకు చెప్తుంది, ఆడియన్ డెసిషన్ ఎందుకన్నా అంటే మూవీని మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి తీసాం. ఆడియన్కి ఏం నచ్చుతుందో మాకు తెలుసు ప్రాసెస్లో. బట్ ఆడియన్ డెసిషన్ ఎందుకన్నా అంటే సినిమాని ఆల్మోస్ట్ కిల్ చేసేసారు. ఏది మా ఫస్ట్ 2 o'clock ఏది మ్యాట్ని స్టార్ట్ అవ్వడానికి ముందు సినిమా కిల్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఆడియనే కదా లేపాడు మరి. అప్పుడు అంత ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ప్రమోషన్స్ ఏ స్ట్రాటజీస్ ఏమీ పనిచేయవు. ఆడియన్ ఒక్కటి చెప్పాలి బాగుంది అని చెప్పేశారు, మౌత్ టాక్ సింపుల్. అప్పుడే లేచింది. ఇప్పుడు వెళ్తే ఎక్కడ గ్రౌండ్లో ఏ థియేటర్కి వెళ్ళినా మీరు కనుక్కుంటే ఈచ్ అండ్ ఎవ్రీ థియేటర్ మినిమం 85% ఆక్యుపెన్సీ, మినిమం 85 to 90% టికెట్స్ అన్ని సోల్డ్ అవుతున్నాయి వాళ్ళకి. అందరు చెప్తున్నారు చాలా హ్యాపీగా. మెయిన్గా రివ్యూస్ అలా రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? మీరు ఇన్నర్గా ఒక ఓవర్ ఎగ్జైట్మెంట్ అనుకుంటుంటారు కదా. ఓవర్ ఎగ్జైట్మెంట్ అంటే ఎవరిని ఏం అనడానికి లేదు బ్రో. సింప్లీ కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు క్వాలిటీ తగ్గిపోతుంది. సింపుల్, అర్థమైంది కదా. సో సినిమాని ఇప్పుడు ఆడియన్ ఇలానే చూస్తున్నాడు. ఏ సినిమా అయినా మీరు చూసుకోండి, సంక్రాంతికి వస్తున్నాం ఇవన్నీ ఆడియన్ ఇలానే. ఆడియన్ ఇప్పుడు ఊర్లో పొద్దున్న సాయంత్రం పని చేసుకొని వచ్చి వాడు ఎంటర్టైన్మెంటో వాడికి నచ్చిన జానర్లో ఏదో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్తాడు. ఇదే సినిమా. ప్రీవియస్గా హీరోకి అలాంటి మీకు ఏమంటారు, అలాంటి ఒక స్టాంప్ ఉంటుంది, ఈ సినిమా ఇలా చేస్తారు అని. సో కిరణ్ గారికి ఏమి వర్కౌట్ అయ్యాయి అనే పర్స్పెక్టివ్లోనే తీసాం సినిమా. సో అది వర్కౌట్ అవ్వాల్సిందే. సో వీళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు కిరణ్ బోరం ఇంటర్స్టెల్లార్ మూవీ చేయాలి, ఎలా అవుతుంది? ఆ తర్వాత కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా రీచ్ అంటే ఒక స్టాండర్డ్ లో పెట్టారు కదా, మరి వాళ్ళు అలా పెట్టుకోవడంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు ఏ సినిమా అయినా ఆడియన్ కోసం కదా బ్రో, వాళ్ళకి నచ్చాలి కదా. ఆడియన్ ఏమడిగాడు, సార్ ఎందుకు మీరు చాలా రెస్పాన్సిబిలిటీస్ మోస్తూ ఎప్పుడు అలాంటి సినిమాలు తీస్తున్నారేంటి, కొంచెం నాకు ఏదైనా వెరైటీగా ఇవ్వండి. వెరైటీగా ఇచ్చాం కా, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇది అయిపోయింది. ఇంత థ్రిల్లర్ చేశారు కదా, కొంచెం ఏదన్నా. బేసికల్లీ కిరణ్ గారి మోస్ట్ సక్సెస్ఫుల్ ఏంటి అంటే ఆయన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు థియేటర్లో నిల్చున్నాం అరుస్తుంటారు, అది క్యాప్చర్ అవుతుంది ఆయనకి. అలా మెనీ థియేటర్స్లో ఎక్కువ పీపుల్ ఉన్న దగ్గర ఆయన వింటాడు రెగ్యులర్గా రిసౌండ్ వచ్చిన సౌండ్ ఏంటి ఆడియన్ నుంచి, ఈసారి ఇది అడుగుతున్నారు, అలా వెళ్తాడు ఆయన. ఓకే. సో అంటే సతీష్ బ్రో, మీరు ఈ మూవీస్తో పాటు చాలా యాడ్ ఫిల్మ్స్ చేశారు కదా, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? బిఫోర్ యాక్చువల్లీ నేను FTIలో ఉన్నప్పుడు, మీకు FTI పూణే, FTI ఉన్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్ అంతా బేసికలీ నేను ఒక్కడనే తెలుగు. సగం పీపుల్, హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఢిల్లీ, హాఫ్ ఆఫ్ ద పీపుల్ బాంబే, పూణే. మీకు మేజర్లీ ఒక్కసారి ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వస్తే కార్పొరేట్ కంపెనీసే ఎక్కువ వెల్కమ్ చేస్తాయి. సో ఆ ప్రాసెస్లో నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, నా రూమ్మేట్ అనిల్ శర్మ, హీఈస్ నా టాప్ యాడ్ ఫిల్మ్ మేకర్ ఆయన. ఓకే. సో ఆయన పిలిచి చేద్దామా అంటే నేను ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ అన్నా, చేద్దామా అన్నాడు. అది ఫస్ట్ది చాలా బాగా వర్కౌట్ అయింది. ఏది చేశారు ఫస్ట్? అది ఫస్ట్ ఫెవికల్ యాడ్ చేసాము ఒకటి. అదేంటంటే మీరు చాలా చూసున్నారు, అది చాలా చిన్న కెమెరాతో షూట్ చేసాం. ఒక డెత్ బెడ్ మీద ఉంటాడు. ఓకే. ఆల్మోస్ట్ ఇంకా నియర్ టు డెత్ అనమాట. సడన్గా ఒక వైడ్ షాట్లో చనిపోతాడు. పక్కనే వాళ్ళ వైఫ్ కూర్చొని ఉంటుంది. ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళంతా, ఇది కొంచెం రాజస్థానీ కైండ్ ఆఫ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. గాజులు పగలగొట్టేస్తారు. దాని తర్వాత బొట్టు తుడుస్తారు. ఎంత తుడిచినా పోదు. ఎంత తుడిచినా పోదు ఇది. అప్పుడు ఫెవికల్ ఒకసారి స్టిక్ చేస్తే ఇదవదు అని స్టార్ట్ అయింది. అది ఇప్పుడు మార్కర్స్కి సేమ్ యాడ్ షిఫ్ట్ అయింది, సేమ్ అనిల్ శర్మ. సో దట్ ఈస్ మై ఫస్ట్ యాడ్. అంటే దానికి
ఇద్దరు డిఓపీస్ అంటే మెయిన్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ కంపెనీ నుంచి ఒక అతను నేను ఇద్దరం కలిసి చూసుకున్నాము. అది నాకు చాలా బాగా పేరు వచ్చింది. అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చాలా యాడ్స్ ఇప్పుడు యూఐ గవర్నమెంట్కి వర్క్ చేస్తున్నా. ఓకే. టూరిజం యూఐ టూరిజంకి అన్న వర్క్ చేస్తారు. అన్న త్రూ ఎన్ని యాడ్స్ అప్రాక్సిమేట్గా ఇప్పటి వరకు వర్క్ చేసింది? గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మా జగనన్న అని టీఎస్ చైర్మన్ ఉండేవాడు, మా జగన్మోహన్ రావు వాళ్ళ త్రూ అన్ని ఒక 600 ఫినిష్ అయ్యాయి. 600 ఆల్ ఫార్మాట్స్ కలిపి చిన్నవి పెద్ద లోకల్ ఇంటర్నేషనల్ నేషనల్ కలిపి అన్ని మొబైల్లీకి వర్క్ చేసినుండే లిప్స్టిక్ వాళ్ళది కాస్మెటిక్ది ప్యారిస్ యూరప్. సో వాళ్ళు ఇప్పుడు కొంచెం బ్రాండ్ లాస్లో ఉండి కొంచెం ఇదైంది. నైస్ బ్రో. ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ కానీ యాడ్ ఫిలింకి వర్క్ చేయడానికి అండ్ మూవీస్కి వర్క్ చేయడానికి ద డిఫరెన్స్ ఏమనిపిస్తుంది యాజ్ ఎ డిఓపిగా మీకు? యాడ్ ఫిలిం ఏంటి అంటే ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్డ్. యాడ్ ఫిలిమ్స్ మూవీ కూడా అంతే కదా? ప్రీ ప్లాన్డ్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద యాడ్స్ సెట్స్లోనే జరుగుతాయి. ఓకే. మీకు ఇబ్బంది లేదు. రెయిన్ బర్డ్ని ఏదన్నా కానీ ఇబ్బంది లేదు. మూవీ ఎంత ప్రీ ప్లాన్డ్ ఉన్నా లొకేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. వాటిని ట్యాకిల్ చేయడం ఎప్పుడైనా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. నేను లక్కీలీ అన్ని యాడ్స్ చేయడము ఇదంతా ఈ ప్రాసెస్లో నేర్చుకున్నదైతే అడాప్ట్ అయిపోవాలి ఫస్ట్ సిచ్యువేషన్కి. ఓకే. ఫస్ట్ సినిమాటోగ్రఫీయా స్టోరీయా అంటే స్టోరీయే. ఆఫ్టర్ దట్ సినిమాటోగ్రఫీ ఇది బ్యూటీగా ఉంది అసలు నేను ఇక్కడే షూట్ చేస్తా అని కూర్చుంటే సిచ్యువేషన్ ఇప్పుడు ప్రొడ్యూసర్కి లాసు. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా అట్మాస్ఫియర్ ఇబ్బంది జరిగితే డైరెక్టర్ అనుకున్నది ఎక్కడో తగ్గిపోతుంది. సో నేను అలా పెద్ద సినిమాటోగ్రఫీ ఇంపార్టెంట్ అని కూర్చోను, ఫస్ట్ అడాప్ట్ అయిపోతాను. సరే నాకు షిఫ్ట్ అవుదాం. ఓకే. కానీ కొన్ని మనము చూసేటప్పుడు స్టోరీ అద్భుతంగా ఉందంటే అది కెమెరా యాంగిల్స్ కానీ లేకపోతే ఏ కెమెరా యూజ్ చేశారు, క్వాలిటీ ఇట్లాంటి ఏం పట్టించుకోరా ప్రేక్షకులు? పట్టించుకుంటారా? అంటే వాళ్ళకి ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు, తర్వాత స్టోరీ చూస్తారు ఆడియన్ ఎప్పుడైనా. అంటే పర్ఫార్మెన్స్ అని ఎందుకన్నా అంటే డెఫినెట్లీ స్టోరీయే, బట్ పర్ఫార్మెన్స్ అని ఎందుకన్నా అంటే వాడు దానికి కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. మనం ఏం రాసుకున్నా కూడా కనెక్ట్ అయిపోయాడు అనుకోండి ఫస్ట్, అప్పుడు స్టోరీకి కనెక్ట్ అవుతాడు, అప్పుడు సినిమా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది ఆడియన్కి. సో అది ప్రాసెస్. సినిమాటోగ్రఫీ డెఫినెట్లీ ఎన్హాన్స్ చేస్తుంది అని నమ్ముతాను నేను. డిసైడ్ చేయదు సినిమాని, బట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే. కానీ ఇంకొకటి డౌట్ ఏంటంటే కేరాంపు మూవీలో సో స్టార్టింగ్లో కేరళ రోడ్స్లో మొత్తం తిప్పుతారు కదా, సో ఈ కేరళ రోడ్స్లో తిరిగేది మొత్తం ఎట్లా చేశారు బ్రో? అంటే ఇది మొత్తం గొరిల్లా షూటింగ్ టైప్లో అనిపించింది. ఇస్ ఇట్ ట్రూ? గొరిల్లా షూటింగ్ కైండ్ ఆఫ్. ఎందుకంటే వాటికి ప్రొఫెషనల్గా షూట్ చేయాల్సిన నీడ్ లేదు ఆ షార్ట్స్కి. అంటే అది ఎక్కడో కేరళ వెళ్ళారు అని చెప్పాలి ఆడియన్కి. దట్ ఈస్ ద బెటర్ వే. ఇప్పుడు ఇలా కూడా చేయొచ్చు. ఓకే, కేరళ దగ్గరికి వెళ్ళారు, ఆగి ఓ టీ తాగారు, ఆగి టిఫిన్ చేశారు, సో ఇలా కూడా చెప్పొచ్చు. అంత నో నీడ్ అనిపించింది యాక్చువల్లీ. అండ్ యాజ్ ఎ ఆడియన్గా చూస్తూ ఉన్నప్పుడు ద పర్టికులర్ ఎపిసోడ్ ఆర్ పర్టికులర్ సీన్ మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? నాకు ఫస్ట్ హాస్పిటల్ ఎపిసోడ్. అది ఎందుకు అంటే 2 daysలో షూట్ చేసాం. ఓకే. నేను బ్లైండ్లీ డైరెక్టర్ని ఫాలో అవుతున్నా. ఒక లైట్ సెటప్ పెట్టుకున్నా. అది 2 days కంప్లీట్లీ షోల్డర్ మీద ఉంది కెమెరా. పొద్దు నుంచి ఈవినింగ్ దాకా హ్యాండ్ హెల్డ్ చేసాం. మీరు షార్ట్లు చూస్తే అర్థమైపోతుంది. దాన్ని అలా ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్. అందరు తిట్టారు, బుద్ధుందా అసలు నీ సినిమాటోగ్రఫీ కొంచెం అటు ఇటు అయింది అనుకో ఏదన్నా ఫ్రేమ్లో అంటే. బ్లైండ్గా వెళ్తున్నా, ఈ సినిమా వరకు ఏం జరుగుతుందో చూద్దాం అంటే మెరాకిలే జరిగింది. సో కిరణ్ గారు అండ్ డైరెక్టర్ ఇద్దరు సపోర్టెడ్. నువ్వు వెళ్ళు చూద్దాం ఏం జరుగుతుందో. జేమ్స్ నాని గారు. సో అప్పుడు 2 daysలో 10 minutes తీసాం. మీకు 12 minutes వచ్చింది 2 daysకి. 10 minutes ఉంటుంది ఇప్పుడు మీకు మూవీలో. కానీ హిల్లేరియస్గా ఉంటుంది భయ్య. అంటే అసలు యుక్తి గారు కానీ అండ్ కిరణ్ గారు అండ్ వారితో పాటు కూడా మురళీధర్ గౌడ్ గారు ఏంటంటే కంప్లీట్ ఇంకో ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది. అప్పటి వరకు మూవీ చూసిన ఒక విధానం ఒకటైతే అక్కడి నుంచి హీరో ఇబ్బంది పడుతున్నా అంటే అవ్వాలి ఇట్స్ కామెడీ కదా. సో అది అక్కడ జనరేట్ అయింది మాత్రం చాలా బాగా అనిపించింది. మెయిన్ రీజన్ నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ అయితే నేను ఫస్ట్ పట్టించుకోవట్లా. అంటే లైటింగ్ చేసేసా, కెమెరా తీస్తానే ఉన్నాం. నెక్స్ట్ది ఏంటి అని చెక్ చేసుకునేది కూడా లేదు. అలా బ్లైండ్గా ఆయన పర్ఫామ్ చేస్తున్నాడు, నానిగారు చెప్తున్నారు, అలా వెళ్తున్నాం. 2 days మొత్తం 2 days అయిపోయాక ఎడిట్లో చూసుకుంటే అసలు బ్యూటిఫుల్. అన్నిటికన్నా అది ఎందుకంటే మీరు కే ర్యాంప్లో ఏదైతే కిరణ్ గారిని చూసారో బయట మాకు అదే మా సర్కిల్లో
మేము చూసిన కొత్త కిరణ్ గారు హాస్పిటల్ ఎపిసోడ్ మేము కూడా. ఓకే. సో అందుకు విపరీతంగా ఎంజాయ్ చేసాం. అంటే కేవలం కిరణ్ గారికి వర్క్ చేస్తారా, వేరే వాళ్ళకి వర్క్ చేయరా ఏంటి? అందరు అడుగుతూ ఉంటారు కదా. యా, అంటే అలా ఏం లేదు, అంటే నాకు గ్యాప్ రాలేదు ఒక ఫిలింకి కిరణ్ గారితో. ఇప్పుడు సమతమే ఫినిష్ అయ్యే లోపు విండో భాగ్యంకి కూడా నేను కొన్ని డేస్ వర్క్ చేయాల్సి వచ్చింది. విశ్వాస్కి నా నీడ్ ఉండింది, సో దానికి వెళ్తున్నా. అది ఎండ్ అయ్యేలోపు కా డిస్కషన్ వచ్చేసింది. కాకి ప్రీ ప్రొడక్షన్కి 1 year కూర్చున్నాం. కా ఫినిష్ అవుతుంటే ఇంకా రిలీజ్ అవ్వకముందే కేరామ్ వచ్చింది. సో గ్యాప్ రాలేదు ఫస్ట్. కానీ లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ నుంచి అయితే కిరణ్ గారు చాలా మంచి ప్లాన్డ్గా వెళ్ళిపోతున్నారు. ఒకటి నువ్వు తీసుకో, ఇంకోటి నువ్వు తీసుకో, ఒకటి తీసుకో అన్నట్టు కూడా ఇద్దరికి పంచుకుంటే హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆయనకి ఫస్ట్ ఇప్పుడు డిప్లొమాటిక్ అని కాదు కానీ సింప్లీ నా మనిషి నాతో ఉండాలి అనేది ఎవరికైనా ఉంటుంది కదా, అది నచ్చినప్పుడు. కరెక్ట్. సో అది ఆయనకు ఉంటుంది. ఆయన ఉన్నా కూడా ఆయన మరీ బ్లైండ్గా అయితే ఫోర్స్ చేయడు ఎవరిని. నాని ఏంటి సతీష్ బాయ్తో ట్రావెల్ చాలా బాగా కుదిరింది, పక్కన ఇంకేదైనా మంచి డిఓపితో వెళ్దామా, వెళ్ళలేదు, ఎందుకు కుదిరింది అని అడుగుతాడు. ఆ ఆన్సర్ ఆయనకు మ్యాచ్ అవ్వాలి. అర్థమైంది కదా, అంటే మ్యాచ్ అయితే డిస్కషన్ లేదు. నెక్స్ట్ ఏ మూవీ రాబోతుంది మీ దగ్గర నుంచి? ఏమైనా డిస్కషన్లో ఉన్నాయా? డిస్కషన్లో ఉన్నాయి, కొంచెం సర్ప్రైజింగ్లీ అవి ఇంకా చాలా బాగుంటాయి. ఒకసారి ఇంకా టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్. ఓకే. ఎక్కడ బ్రో ప్రాపర్? సిరిసిల్ల. మరి లైన్లోకి రావాలని ఏంటి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అంటే నేనైతే మేము ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ బేసికల్లీ, బట్ లైఫ్ని చాలా డిఫరెంట్గా చూస్తుండే. ఎందుకు అది ఫస్ట్ నుంచి అనమాట. అంటే నాకు 2 yearly మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు అనమాట, నాకు 9 months ఉన్నప్పుడు. సో నా హాఫ్ ఆఫ్ ద చైల్డ్హుడ్ అంతా ఇక్కడ జరిగింది, టౌన్లో, మా ఊర్లో సిరిసిల్ల టౌన్లో. నానమ్మ గవర్నమెంట్ హెడ్ మాస్టర్, బాబాయ్ అంతా ప్రొఫెసర్స్. ఓకే. వీళ్ళది వేరు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ హాఫ్ ఆఫ్ ద చైల్డ్హుడ్. వాళ్ళు ఊర్లో సర్పంచ్లు చాలా సంవత్సరాల పాటు మా వాళ్ళే చూసుకునింది ఊరంతా. మీకు జమీందార్ మీరు చూస్తారు కదా, కైండ్ ఆఫ్ అనమాట. పొద్దున్న లేస్తే పంచాయతీలు అసలు మాస్గా. జ్వరం వచ్చినా మా మామయ్య వాళ్ళు మేకని కట్ చేయాలి, ఎల్లమ్మ మాకు, ఎల్లమ్మ దుర్గమ్మ మాకు ఎక్కువ అనమాట, గ్రామ దేవతలు. ఓకే. సో మా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డిస్కషన్ లేదు, మేకని కట్ చేయాలి. మీకు మిర్చి సినిమాలో చూసినట్టే ఉంటుంది, నైట్ అయితే మందు పార్టీలు ఇవే ఉంటుంది. కాంట్రాస్ట్ లైఫ్లో పెరిగినాయి కదా. ఎడ్యుకేషన్ ఇక చూసి ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళాలి అనే ఫీలింగ్ రాలా, అంటే దాని రిలేటెడ్ జాబ్స్కి వెళ్ళాలనే ఫీలింగ్ రాలా. మోస్ట్లీ పొలిటీషియన్ అవుదామని ఉండే నాకు ఎక్కువ, అంటే అది ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి. ఉన్నారు అంటే వాళ్ళు డీల్ చేసి పంపించేస్తే నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి మీరు చెప్పడం వల్ల మంచి జరిగింది సార్, లేదా అయ్యా మంచి జరిగింది, ఇలా ఆ చూసి నాకు అది ఎక్కువ. ఈవెన్ స్కూల్లో కూడా కొంచెం లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి, సో ఇలా వెళ్తుండే. డిఫరెంట్గా వెళ్దామని ట్రై చేసినప్పుడు నేను ఒక ఫ్రెండ్ త్రూ, భాను అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, తను అక్కడి నుంచే కరీంనగర్ దగ్గర నుంచి, తను శ్రేయ గారికి అసిస్టెంట్గా వర్క్ చేసేవాడు. వాడు యాక్టర్ అవుదామని వచ్చి, వాడు ఒక చిన్న పాత్ ఇటు వెళ్తే బాగుంటుంది అంటే ఇటు వచ్చినాక మళ్ళీ జీరో కాదు మైనస్, అంటే ఏమీ తెలియదు, లాంగ్వేజ్ ఇబ్బంది అవుతుంది, కొన్ని వర్డ్స్ ఇబ్బంది అవుతున్నాయి. సో ఇవన్నీ గెట్ ఆన్ చేయాలి అంటే గ్రౌండ్ వర్క్ కూర్చొని. ఇప్పుడు ఈ ఉన్న దాంట్లో మోస్ట్ నెగిటివ్ పర్సన్ ఎవడు, సో తనని పాజిటివ్ చేయాలంటే ఏంటి, మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఎవడు, వీడికి నేను కనెక్ట్ అవ్వాలంటే ఏంటి, ఇలా అంతా స్ట్రాటజిక్గా వర్క్ చేసుకుంటూనే ఉండే. ఎప్పుడు నాకు గిల్టీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఓసారి, నాకు అంతా తెలుసు అనే ఫీలింగ్లో ఓ లైట్ చేసేసా ఓ సినిమాకి, పేరు చెప్పలేను కానీ పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా. లైట్ చేసేసిన తర్వాత కొంచెం ఇబ్బంది అయింది. నేను దట్ డే కంప్లీట్లీ నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అది. చాలా గిల్టీగా ఫీల్ అయిపోయి ఇక్కడ కాదు చలో షిఫ్ట్ అవుదాం అని. అంటే ఆకాశంలో ఉన్న వాళ్ళు భూమి మీదకి వచ్చాను. అంటే అప్పటికి విపరీతంగా డబ్బులు వచ్చేసినాయి, మంచి సినిమాలు చేస్తున్నా. అంటే గాఫర్గా కూడా మెనీ ఫిల్మ్స్కి నేను వర్క్ చేసింది. లైట్ డిజైన్ ఉంటుంది గాఫర్ అంటే, వాటికి ఇంకా అలా కౌంట్ చేస్తే అది నెంబర్, హ్యూజ్ నెంబర్ అది. నేను 2011 జూన్లో ఇక్కడ స్టార్ట్ చేస్తే 2014 వరకు 10 days ఖాళీ ఉండి ఉంటాను. మోస్ట్లీ 10 days ఆ లెవెల్, అసలు ఇంటికి వెళ్ళలేదు, ఏమీ లేదు, వర్క్ చేస్తూనే ఉండే. సో ఈ ప్రాసెస్లో చాలా వచ్చేసింది కొంచెం, మనకు అంతా తెలుసు. ఏజ్ కూడా చాలా చిన్నది అప్పటికి. అప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా ఏంటి అంటే FTIH అన్నపూర్ణ, నేను ఆల్రెడీ అన్నపూర్ణలో ఉన్నా కాబట్టి అన్నపూర్ణ, ఇలా లోకల్ నుంచి కాదు ఏం చేద్దాం అని కూర్చుంటే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, చలో FTI ఉంది, నువ్వు వెళ్ళి ట్రై చేయి అంటే. తెలుసు 20 lakhs పైన మెంబర్స్ రాస్తారు, 12 seats ఉంటాయి.
నాకు కొన్ని క్వశ్చన్స్ ఈజీ, నేను ఆల్రెడీ ఇక్కడ చేసిన దాంట్లో వచ్చాయి, కొన్ని ర్యాండమ్గా ఎట్లా మొత్తానికి సీట్ కొట్టా. ఇంకా ఆఫ్టర్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ అది ఆ పర్సన్కి వచ్చిన తర్వాత వెళ్ళి కలిసి మంచి గిఫ్ట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి కొన్ని ఫిల్మ్స్కి అతను పాపం ఇచ్చిన సజెస్ట్ చేసిన పర్సన్ కొన్ని ఫిల్మ్స్కి నాతో పెట్టుకొని ఇప్పుడు నా అన్ని యాడ్స్కి తనే చూసుకుంటాడు యాజ్ ఎ మేనేజర్ కైండ్ ఆఫ్. నైస్ బ్రో. అంటే అటు ఫ్యామిలీ కానీ అండ్ ఇటు ప్రొఫెషనల్ వైజ్ యూఆర్ గోయింగ్ వెరీ గుడ్. అండ్ ఇంకా మంచి మంచి మూవీస్ రావాలి, ఇంకా బిగ్ స్కేల్లో తీయాలని కూడా మనస్ఫూర్తి కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.